ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, దేవుని కృపను బట్టి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు నాకు అనుగ్రహించిన ఒక నూతన బహుమానం ఇది. రోలాండ్ KT-10 పెడల్. చాలా కాలంగా నేను కొనాలి అని ఆశపడ్డాను. ఎప్పటి నుంచో ఇలా హ్యాండ్ మేడ్ యూస్ చేస్తున్నాను. ఇది ఓన్గా నేనే చేసుకున్నాను. ఇది ఒక టేక్వుడ్ పెడల్ ప్లస్ దీని కింద ఒక ట్రిగ్గర్ సాల్డరింగ్ చేసి ఒక ఎల్బెండ్ జాక్తో ఇలా యూస్ చేసేవాడిని. ఇది చాలా బాగుంటుంది. బట్ నేను ఆశించిన విధంగా దేవుడి యొక్క చక్కని పెడల్ని దేవుడు అనుగ్రహించాడు. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో మీరు ఎప్పుడైనా సరే ఒక రోలాండ్ ఎక్విప్మెంట్స్ కానీ ఏమన్నా కొనే ముందు మీరు బాక్స్ని చూసుకోవాలి ఫస్ట్ క్లియర్గా. అది డబుల్ ప్లాస్టరేస్ ఉందా లేకపోతే కంపెనీ ప్రోడక్టా లేదన్నది మీకు తెలిసిపోతుంది. ఓపెన్ చేస్తే రోలాండ్ కేబుల్స్, స్టీరియో కేబుల్స్ ఇస్తున్నాడు రెండు కూడా. మాన్యువల్ ప్లస్ ఒక ఎల్కి ఇస్తున్నారు. ఇది లోపల వెయిట్ని అడ్జస్ట్ చేయడానికి, ఫ్రంట్లో వెయిట్స్ ఇస్తాడు, వాటిని అడ్జస్ట్ చేయడానికి ఒక ఎల్కి ప్లస్ మాన్యువల్. హియర్ వి గో. అంతే, ఇంకా బాక్స్లో ఏముండవు. ఇది రోలాండ్ KT-10 పెడల్. చాలా వెయిట్ అయితే ఉంది. చూడండి, రోలాండ్ KT-10 పెడల్. సో పెడల్ కొన్నప్పుడు మీరు ముఖ్యంగా చూడవలసింది ఏంటి అని అంటే ఇందు మీద ఉన్న సీరియల్ నెంబర్. ఇక్కడ సీరియల్ నెంబర్ చూడండి, E2Q6807. సేమ్ సీరియల్ నెంబర్ మీరు బాక్స్ మీద కూడా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ బాక్స్ మీద కూడా E2Q6807. నేను పెడల్తో పాటు చూపిస్తాను, చూడండి ఒకసారి. చాలా వెయిట్గా ఉంది. ఇది సేమ్ సీరియల్ నెంబర్ ఇక్కడ బాక్స్ మీద కూడా మనకు కనిపిస్తుంది. సో బాక్స్ పెట్టేద్దాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఎక్విప్మెంట్ కొన్నా కూడా మాన్యువల్ చదవండి దయచేసి. ఇందులో విడిచిన ఎల్కి. సో ఎల్కిని యూస్ చేసి ఈ వెయిట్స్ని మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎల్కి యూస్ చేసి ఈ వెయిట్స్ని కిందకి పైకి మనకు నచ్చిన విధానంలో అడ్జస్ట్ చేయవచ్చు. సో ఇక్కడ నుండి దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన మరొక నూతన వస్తువు. రీసెంట్గా YAMAHA DTX ప్యాడ్ కొనడానికి దేవుడు కృప చూపాడు. అలాగే ఒక నూతన పెడల్ తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్. సో ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇందులో ఎల్ షేప్లో ఉన్న జాక్ని మీరు ఇక్కడ చూడండి, అవుట్పుట్లో కనెక్ట్ చేయాలి. మిక్సింగ్ అంటే రెండు బేస్ ఫుట్ పెడల్స్ వాడే వాళ్ళకి, కిక్ పెడల్స్ వాడే వాళ్ళకి యూస్ చేయడానికి, సేమ్ ఇలాంటి పెడల్ కానీ వేరే పెడల్ కనెక్ట్ చేయడానికి డబల్ బేస్ కోసం. సో కనెక్ట్ చేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు జాక్ కనెక్ట్ చేసినా అది ఇటువైపు ఉండడానికి చూసుకోండి ఈ విధంగా.
సో ఇదండి రోలాండ్ KT-10 పెడల్ గురించి. ఇది నేను విజయవాడ డి మ్యూజికల్స్లో పర్చేస్ చేశాను. డిస్క్రిప్షన్లో వాళ్ళ షాప్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర హోమ్ డెలివరీ కూడా ఉందండి. కొరియర్ సర్వీస్ ద్వారా కానీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కానీ మీ ప్లేస్కి పంపిస్తారు. పెడల్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది పూర్తిగా అల్యూమినియం బాడీ, ఇది నైస్ ఫినిషింగ్తో వచ్చింది. ఇక్కడ బ్రాంజ్ వైట్స్ని మీరు చూడవచ్చు. మీకు నచ్చిన విధానంలో వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి. ఒక ప్రాపర్ బ్యాగ్ని యూజ్ చేయండి.